హాయ్ అండి. ఈరోజు అయితే మేము సిటీకి వెళ్తున్నాం అన్నమాట. ఎందుకంటే మా మమ్మీ మా హనీ కోసం సుక్కెత్త బంగారం కొనిస్తా అన్నది. అందుకోసమే వెళ్తున్నాం అన్నమాట. ఇంకా నేను ఇలా అడిగాను, ఇప్పుడు ఎందుకు కొనిస్తావమ్మా అని అంటే, ఇప్పుడే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇంకా మీరు చెవులు ముక్కలు కొట్టించేటప్పుడు నా దగ్గర డబ్బులు ఉంటాయో లేవో అని అంది. ఇప్పుడు కూలికి వెళ్ళిన డబ్బులు ఉన్నాయి, వాటితోటి కొని పెట్టి ఉంచుతా, అప్పటికిగా ఇదే అయిపోతుంది అన్నది మా అమ్మ. అలాగే మేము షాపింగ్ కూడా చేయొచ్చని వెళ్తున్నాం అన్నమాట. వెళ్ళంగా దారిలో ఒక టెంపుల్ ఉంటుంది ఫ్రెండ్స్, అడవిలో చూపిస్తాను. ఇదే అడవిలో ఉంటుంది ఫ్రెండ్స్, ఆ టెంపుల్ చూపిస్తాను మీకు ఇప్పుడు. వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, అందుకోసమే చెట్టు మొత్తం పచ్చగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. టెంపుల్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. మా ఆయన అయితే బోరింగ్ కాడికి కాళ్ళు కడుక్కోవడానికి వెళ్ళాలన్నమాట. ఇదే ఫ్రెండ్స్ టెంపుల్. లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఈ టెంపుల్ రోడ్డు పక్కన ఉంటుంది అన్నమాట. ఎవరైనా కానీ ఇక్కడ ఆగి ఇక్కడ మొక్కి వెళ్తారన్నమాట అందరూ. లోపల వెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఈ దేవుని పేరు భీమన్న దేవుడు అంటాం మేమైతే. గుడి అయితే మూసి ఉంది ఫ్రెండ్స్, తాళం వేసి ఉంది, అందుకోసమే దీంట్లో నుంచి చూపిస్తున్నాను. ఓన్లీ సండే మాత్రం తెరిచి ఉంటుంది అన్నమాట. సండే ఎవరైనా వస్తారు, వంటలు చేసుకొని తిని మొక్కి వెళ్తారు ఫ్రెండ్స్. ఇలా ఫ్యామిలీలతోటి కానీ లేకుంటే బాయ్స్ అందరూ పార్టీ చేయడానికి కానీ ఈ అడవిలోకి వచ్చి ఇక్కడనే ఎక్కువ శాతం చేసుకుంటారు ఫ్రెండ్స్. ఫోటోలు దిగడానికి కూడా లొకేషన్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్, అందుకోసమే ఎక్కువ శాతం ఇక్కడికి వస్తారు. మనం కోరుకుంటే ఏదైనా అవుతుంది ఫ్రెండ్స్, అందుకోసమే ఇక్కడికి బాగా మంది వస్తారు. గుడి అయితే మూసింది కదా ఫ్రెండ్స్, అందుకోసమే ఏదో బయటనే మొక్కి అలా బొట్టు పెట్టుకొని ఏదో కుడకవక్క ఉండే అయితే తిని వెళ్తాం ఫ్రెండ్స్. అక్కడ మా అమ్మ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అన్నమాట, అందుకోసమే ఫాస్ట్గా వెళ్తున్నాము ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మంచి విగ్రహాలు ఉంటాయి. ఏ విగ్రహం కావాలనుకున్నా మనకు చేసిస్తారన్నమాట ఇక్కడ. ఈ ఊరు అయిన తర్వాత నెక్స్ట్ అదే కాల్స్ నగర్, అంటే సిటీ అన్నాం కదా, అక్కడికే. ఇక్కడైతే ఒక టెంపుల్ ఉంది, అక్కడ పూజ నడుస్తుంది అన్నమాట ఏదో. మా అమ్మ నాన్న బస్ స్టేషన్లో కలిశారు మాకు, అక్కడ వెయిట్ చేసుకుంటుండే అన్నమాట మా కోసం. కలిసి అయితే మేము బంగారం షాప్కి వచ్చేసామన్నమాట. రేట్ ఎంత ఉందో అని అడిగి అమ్మ అయితే తీసుకుంటుంది అన్నమాట బంగారం మా కోసం. వెంటనే మా హనీకి డ్రెస్సెస్ తీసుకుందామని ఈ షాప్కి వచ్చామన్నమాట. డ్రెస్సులు, ఇలా చెప్పులు కానీ ఇంకేమన్నా అన్ని ఆల్ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. మా ఆయన అయితే మా హనీ కోసం షూస్ చూస్తున్నాడు అన్నమాట. అదైతే నాకు ఏదైనా కానీ కావాలంటది, వేసుకొని చూస్తుంది. దానికి వేయడానికి రాదు, నేనే వేసి చూపెడతాయా. వేసుకుంది, బాగుంది, నాకు నచ్చాయి అని అంటుంది. మా హనీకి అయితే బాగా నచ్చాయి, అవే తీసుకుంది అని లొల్లి వేసింది, అందుకోసమే తీసుకున్నాం. లేకుంటే వెరైటీ ట్రై చేద్దాం అనుకున్నాను. మా అమ్మ అయితే చూస్తుంది ఆ షాప్ని, ఏమేమి ఉంటాయో ఏం లేని తిరిగి చూస్తుంది. నేను కూడా చూస్తున్నా. టీషర్ట్స్ అలా తీసుకుందామని ఇక్కడికి వచ్చాము. ఏ సైజు ఉంటుందో మన హనీకి ఏ సైజు ఉంటుందో మరి చూసి వెతుక్కొని దొరికిపించుకోవాలి. మొత్తానికైతే మేము హనీకి తీసుకున్నాము షూస్, 2 టీషర్ట్లు తీసుకొని ఇంకా నేనేమన్నా డ్రెస్ తీసుకుందాం అనుకున్నాను, వద్దనుకున్నాను. నాకు మా హనీకి కూలింగ్ కేక్ తినాలనిపించింది, అందుకోసం ఈ షాప్కి వచ్చామన్నమాట. ఇక్కడైతే ఆల్ స్వీట్స్ ఉంటాయి, కూలింగ్ కేక్ అట్లా నార్మల్ కేక్ ఏమైనా ఉంటుంది. మా హనీ అయితే పడుకుంది గోడ్ షేపు బండి మీద. మా హనీ నిద్రమత్తం మీద ఉన్నది, అందుకోసమే అక్కడిని కూర్చొని ఉండిపోయింది. అంటే సపోర్ట్ చేస్తలేదు. వస్తుంది. కూలింగ్ కేక్ అంటే దానికి చాలా ఇష్టం, అట్లానే ఏ నార్మల్ కేక్ అయినా ఇష్టం. కూర్చొని వెయిట్ చేస్తుంది అన్నమాట. ఆ ఆంటీకి అయితే చెప్పాము 2 కూలింగ్ కేక్ ఇవ్వండి అని. మా ఆయన అయితే ఇప్పుడు ఏం తీసుకొని అన్నాడు, నేను తినా మీరు తినండి అని చెప్పాడు. మేమైతే తీసుకొని తింటున్నాం అన్నమాట. మా హనీకి రాలే ఇంకా. మా ఆయన అయితే ఇట్లా తీసుకున్నాడు.
అది తాగుతాడట. చాలట, కేక్ గీక్ ఏం అవసరం లేదట మా ఆయనకు. మా హనీ చూడండి ఫ్రెండ్స్ ఎలా తింటుందో. సొత్తలేదట, ఇక తిన్నది కదా పూర్తిగా. ఇక ఇప్పుడు తినబుద్ధి అయితే లేదనుకుంటే తింటుంది. అదైతే అయిపోయినట్టే. ఇక మా హనీ ఇంకొకటి తీసుకుపోయిదాం ఇంటికి అన్నది, కానీ అది కూలింగ్ కేక్ ఉండదు కదా అని నార్మల్ కేకు తీసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఏమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.